మీరు ఏ వంట చేయబోతున్నారు? మేము చలిమిడి చేస్తున్నామండి. చలిమిడి మామూలుగా ఇది దేనికి ఫేమస్? అది కొత్తగా అత్తగారింటికి వెళ్ళేప్పుడు అమ్మాయిలు చలిమిడి కంపల్సరిగా తీసుకెళ్తారండి. ఇక్కడ తెలంగాణలో అది ఫేమస్ అండి. ఇది అంటే ఎందుకు చలిమిడి పెట్టి ఎందుకు పంపిస్తారు? చలిమిడి అంటే చలవాన్ని చలిమిడి చేసి పంపిస్తారండి. ఓకే, ఈరోజు ఇప్పుడు నేను పెళ్లి కూతుర్ని, ఇప్పుడు నా కోసం మీరు చలిమిడి చేస్తున్నారా? చేస్తానండి. ఓకే, చలిమిడికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? బియ్యం పిండి, షుగర్, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, నెయ్యి, ఇలాచి, నువ్వులు. ఓకే అండి, ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ పాకం పెట్టుకుందామండి. ఓకే, స్టవ్ వెలిగించండి. షుగర్ వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వెంటనే వేసేసుకోవాలి? వెంటనే వేసుకోవాలండి. ఓకే, వాటర్ కొంచెం షుగర్ మునిగేంత వరకు. ఓకే, అంటే దీనికి లైట్ గా ఉండాలా పాకం, లేకపోతే థిక్గా ఉండాలా? కొంచెం తిక్కుగా ఉండాలండి, లైట్ గా. కొంచెం గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం గట్టిగా రావాలి. ఓకే, షుగర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి. సో మామూలుగా అరుణ గారు మీ హాబీస్ ఏంటండి? ఇల్లు క్లీన్ గా పెట్టుకుంటా అండి, నీట్ గా. ఇదంతా అండి, టీవీ చూస్తా ఉంటా. హాబీస్ అవి? ఇల్లు క్లీన్ గా ఉంచుకుంటాను. అంటే బాగా ఇంట్లో డెకరేషన్స్ అలాంటివి చేస్తుంటారా? చేస్తా అండి. అంటే మీకు వచ్చా మరి చేత్తో చేయడం? కొన్ని చేస్తా అండి, కొన్ని ఐటమ్స్ బొమ్మలు అలాంటివి చేస్తా అండి. టీవీలో చూసి సఖీ ప్రోగ్రాంలు వస్తాయి అండి, అవి చూసి చేస్తారా? ఇంట్లో కావాల్సినవి? ఇంట్లో కావాల్సినవి. ఓకే, ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు, వేగినండి బౌల్లో తీసుకోండి. నెక్స్ట్ అండి ఇప్పుడు నువ్వులు వేయించుకున్నామండి. నువ్వులా? ఓకే, వేసేసేనా? వేసేది. సో పాకం అయినట్లేనండి? కొంచెం రావాలండి. సో మీ ఇద్దరికి ఒకరికొకరు ఏమవుతారు? సిస్టర్ అండి. సిస్టర్స్. అంటే ఎవరు పెద్ద మీ ఇద్దరులా? నేనే పెద్ద. మీరే పెద్ద? ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అంతేనా? ఇంకేం పని చేయరా? ఇంట్లో చాలా పనులు ఉంటాయి, ఇంకేం చూసుకుంటాను. అవునా? ఓకే, మీరు ఎక్కువగా ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారు? నేను అన్ని చేస్తాను, నాన్ వెజ్ చేస్తా, వెజ్ చేస్తా రెండు. ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూస్తుంటారు? ఈటీవీ అభిరుచి చూస్తాము, సఖీ చూస్తాను. అవునా? ఓకే, ఈటీవీ అభిరుచి ఛానల్లో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? రైస్ ఐటమ్స్, ఏదైనా మష్రూమ్స్ చేసే వాటికి. కొత్తగా మష్రూమ్స్ తోటి పన్నీర్ తో చేసే అవి చేస్తుంటా ఇంట్లో వరకు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలండి? పాప, బాబు అండి. ఓకే, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. పేరు నోహర్ రెడ్డి. నోహర్ రెడ్డి. ఓకే, నోహర్ రెడ్డి హాయ్. పాప హర్షవర్ధిని. హర్షవర్ధిని పేరు బాగుంది. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఇద్దరు దగ్గరగా ఉంటారు కాబట్టి మరి కొట్టుకుంటారా? అంటే ఏజ్ గ్రూప్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా. చేస్తారండి, అల్లరి చేస్తారు, ఇప్పటికి కూడా చేస్తా ఉంటారు. అంటే ఒకే వస్తువు కావాలని చెప్పి గోల ఫోన్, రిమోట్ వాటి కోసం గొడవ పడతా ఉంటారు. ప్రతి ఇంట్లో ఫస్ట్ కొట్టుకునేది రిమోట్ కోసమే. ఒకళ్ళు మ్యాచ్ చూస్తూ ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకేదో ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. అవునండి, బాగా రిమోట్ కోసం కొట్టుకుంటారు. దానికోసం ఇప్పుడు పాకం రెడీ అయిందండి. ఇలాచి పొడి ఫస్ట్ ఇలాచి వేసుకోవాలా? ఇలాచి పొడి తీసుకో. హాఫ్ స్పూన్ ఇలాచి పొడి అండి. ఎండు కొబ్బరి ముక్కలు. ఓకే, మనం ముందుగా వేయించి నేతిలో వేయించుకున్నాం కదా, అవి కొబ్బరి ముక్కలు. ఓకే, సో అక్కకి ఫస్ట్ పెళ్లి అయిపోయి వెళ్ళిపోయారు కదా, సో అప్పుడు మీరు బాగా ఏడ్చారా? అవునండి,
ఓకే, ఇప్పుడు వేయించుకున్న నువ్వులు వేయించుకుని వేయాలి కదా. వేయించుకున్న నువ్వులు వేద్దామండి. ఓకే, ఇప్పుడు పిండి. సో బియ్య పిండి అండి. బియ్య తడి బియ్య పిండి లేకపోతే పొడి బియ్య పిండి? తడి బియ్య పిండి అండి. ముందు రోజు నానబెట్టుకొని ఉదయాన్నే పొడి కొట్టుకు ఉంచుకోవాలి, మెత్తగా జల్లించి ఉంచుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఆ పిండి పోస్తా తిప్పుతుందా? తిప్పుతుందా. ఓకే, పొయ్యి వేస్తూ ఉండండి. ఉండకట్టకుండా తిప్పుతూ. సో ఈ ప్రాసెస్ అంతట్లో ఇది చాలా కష్టం, చాలా జాగ్రత్తగా చేయాలి. అవునండి, ఉండకట్టకుండా పడుతుందండి. చిన్నప్పుడు నేను ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్తే అక్కడ పెట్టేవాళ్ళు అనమాట, శ్రీమంతాలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా. సో ఫంక్షన్స్ లో చిన్న చిన్న ముద్దలు ఇచ్చేవాళ్ళు, భలే ఉండేవి. చలివిడి ముద్దలు అంటారండి వాటిని. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సరిపోతుందా? వేయండి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి జరిగినప్పుడు మీరే చేస్తుంటారా, లేకపోతే చెప్పి చేయిస్తారా? మేమే చేసుకుంటామండి ఇలాంటివన్నీ. అందరూ ఒకే దగ్గర ఉంటామండి మేము. అక్క వాళ్ళు, మేము అందరు, అమ్మ వాళ్ళు అందరం ఒకే దగ్గర ఉంటాము. మీ సొంతూరు ఏది? వాళ్ళ సొంతూరు అత్తగారిదే. అమ్మగారిది లక్ష్మీపురం అండి. ఇక్కడ కొత్తగూడెం దగ్గర కాదండి, ఇక్కడ ఒక లక్ష్మీపురం. మదర్ దగ్గర ఎరపాలెం మండలం. ఓకే, లక్ష్మీపురం గ్రామం. ఓకే, మీ అత్తగారి వాళ్ళది ఖమ్మమా? మా అత్తగారి వాళ్ళది తిరువూరు అండి. తిరువూరు పక్కన మునకోళ గ్రామం, కృష్ణా జిల్లా. ఖమ్మంలో ఉంటున్నారు? మేము బిజినెస్ అని ఇలా ఇక్కడ వచ్చేసామండి, ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఓకే ఓకే. బిజినెస్. ఇది కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి, కొంచెం లాస్ట్ లో నెయ్యి వేసుకోవాలండి. ఓకే. ఫస్ట్ లో ఎక్కడ మనం నెయ్యి ఏది వేయలేదు? వేయలేదండి, వేయించుకోవడానికే వేసాం. అందుకని తక్కువ ఆయిల్ కాకుండా నెయ్యితో చేసుకుంటాం కాబట్టి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటదండి. నెయ్యి ఆరోగ్యానికి. ఇప్పుడు నెయ్యి తింటలేదు కదండి, ఇది రోజు కొంచెం తిన్నా. సమ్మర్ లో అయితే చాలా చలవ చేసిద్దండి. రోజు కొంచెం తింటే ఫ్రెష్ గా ఉంటది. అందులో ఇంగ్రీడియంట్స్ కూడా నువ్వులు, కొబ్బరి ఇవే కాబట్టి పెద్ద ఇంగ్రీడియంట్స్ కాదు, బట్ హెల్త్ కూడా చాలా మంచిది. నువ్వులు కూడా ఆరోగ్యానికి, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి మంచిది కదండి. ఐరన్ ఎక్కువ. వేరే సమస్యలు కూడా తగ్గిపోతాయండి. ఇది అయిపోయినట్టేనండి? అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే. పైనుంచి జీడిపప్పు గార్నిష్ చేసుకున్నాము. ఓకే. ఇంకోండి చలివిడి తయారైపోయింది. సిరిగారు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, చలివిడి రెడీ అయిపోయిందండి. నేను దాన్ని టేస్ట్ చేసేపోతున్నాను. ఇది చాలా పాతకాలపు వంట, అంటే మన అమ్మమ్మలు, తాతమ్మలు అప్పటి వంట అనమాట. రెగ్యులర్ గా ఏ ఫంక్షన్ జరిగినా, ఏ స్వీట్ ఉన్నా లేకపోయినా అప్పటికి కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ వంటని ప్రత్యేకంగా చేస్తారు. ప్రతి ఫంక్షన్ లో కూడా చలిమిడి అనేది ఆడపిల్లకి పెట్టి పంపిస్తారనమాట. చలిమిడి అంటే చలువ, అంటే అమ్మాయికి పెట్టి పంపిస్తే చలువ అని పుట్టింటి వాళ్ళు రెగ్యులర్ గా పెడుతూ ఉంటారంట. సో అలాంటి చలిమిడిని ఇప్పుడు నేను టేస్ట్ చేసేపోతున్నాను. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. నువ్వు వేసారు కదా, నవ్వులుతుంటే అక్కడక్కడ తరకాయలు ఆడుతున్నాయి అనమాట. వేయించేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నన్ను వదిలేస్తే ఇదంతా నాకు తినేయాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. రెగ్యులర్ గా కాకపోయినా కూడా ఎప్పుడో, అంటే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా మన ఇంట్లో, అప్పుడైనా తినండి. నువ్వుల్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది, సో హెల్త్ కూడా చాలా మంచిది. చాలా బాగుందండి. చాలా థ్యాంక్ యూ సో